పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చెయ్యక తప్పించుచుండును. యెషయా 31:5. ప్రైజ్ జీసస్. ఈరోజు November 7th, ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ ఈ ఉదయకాల సమయంలో కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఇజ్రాయేల్ పక్షంగా ఈ వాగ్దానం ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ నెరవేరుస్తున్నారు. అందుకనే చూడండి, చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎన్నో, అలాగే మిలిటెంట్స్, తీవ్రవాద గ్రూపులు ఎన్నో, వాటి వెనకాల ఎన్నో దేశాలు సపోర్ట్ ఇస్తూ వాటి మీద యుద్ధానికి వచ్చిన ఈ మధ్యన చూస్తున్నాం మనం. అందరూ ఓడిపోయారు. దేవుడు అలా కాపుదలిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అన్నాడు దావీదు దినాలను కూడా అలా కాపాడారు, ఈ రోజును కూడా అలా కాపాడుతున్నారు. ఫ్రెండ్స్, ఇదే వాగ్దానం. యెరూషలేము అనగా సంఘము, సంఘం అనగా నీవు నేను. ప్రభు అంటున్నారు, పక్షులు ఏ రీతిగా పైకి ఎగురుచు తన పిల్లల్ని కాపాడుకుంటూ ప్రొటెక్ట్ చేస్తాయో, శత్రు బారిని తప్పిస్తాయో, సేమ్ నేను నిన్ను కాపాడుతాను, నిన్ను విడిపిస్తాను. నీకు ఏ హాని శత్రువు నుంచి జరగనివ్వను. అది వ్యాధి ద్వారా కావచ్చు, సమస్య ద్వారా కావచ్చు, శత్రువు యొక్క అటాక్ కావచ్చు, నీ మీద జరగనీయకోకుండా నేను ప్రొటెక్ట్ చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకి మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఈ ఆదివారం అనెండింగ్ ఫెస్టివల్ మర్చిపోవద్దు. ఈ అనెండింగ్ ద్వారా ఎలాంటి ప్రొటెక్షన్ దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు చిత్తం అయితే ఉజ్జీవం అనేటువంటి టాపిక్ మీద ప్రసంగాలు ఉండొచ్చు. సండే ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు చిత్తం. ఓకే, బలమైన వాక్య సందేశాలు ఉంటాయి. అంతేకాదు అనెంటింగ్ ఉంటుంది, బలమైన కార్యాలు జరుగుతాయి, అనేకులు డెలివరెన్స్ పొందుతారు, అనేకుల మీద కాడి విరగొట్టబడుద్ది, విశ్వాసులు బలవంతులు అవుతారు. మిస్ చేసుకోవద్దు. పుంజి ప్రేరేపులకు సిద్ధపడదాం. ప్రార్థన. ఆశ్చర్యకరణ. అవును నాయన, పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని ఎలా కాపాడుతాయో నేను మిమ్మల్ని అలా కాపాడుతానంటున్నావు అయ్యా. విడిపిస్తానంటున్నావు, హాని చేయకి తప్పిస్తానంటున్నావు. శత్రు బారి నుంచి తప్పించండి, ప్రతి సమస్య నుంచి విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి నాయన, ప్రతి సమస్య, నిరుద్యోగ సమస్య నుంచి, గడ్డుతనం నుంచి మమ్మల్ని, సంఘాన్ని విడిపించి, ప్రతి ఒక్కరిని విడిపించి ప్రొటెక్ట్ చేయండి. కృపా కాపుదలు ఇవ్వండి ఆయన. పక్షులు ఏ రీతిగా ప్రొటెక్ట్ చేస్తాయో ఆ రీతిగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి, ప్రతి ఒక్కరిని, సంఘాన్ని కూడా ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదలు ఇవ్వండి. మీ చిత్తం అయితే 4th షిప్ కూడా పెట్టడానికి కూడా సహాయం చేసి డోర్స్ ఓపెన్ చేయండి. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శన, పరిచారకులను, అలాగే విశ్వాసులను, కొత్తగా వచ్చేవారిని, పాత వారిని, ప్రతి ఒక్కరిని స్పందించండి. ప్రతి ఒక్కరిపైన ఆత్మ అభిషేకంతో నింపండి నాయన. ఎంతమంది వ్యాధిగ్రస్తులు కూడా స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా A to Z అయ్యా. అది పెయిన్స్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, HIV కావచ్చు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్, లివర్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నప్పుడు స్వస్థపరచండి. హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా స్వస్థపరచండి. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ యేసు నామములో హీల్ అవునుగాక. మిరాకిల్ జరుగునుగా. కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి అయ్యా. సండే అభిషేక ప్రధానం సిద్ధపరచండి ఆయన. కృప చూపించండి. బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. అలాగే ప్రభా, ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి నాయన ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరికి హైక్స్ ఇవ్వండి. ఎవరికి గవర్నమెంట్ సెక్టర్ ట్రై చేస్తున్న గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఇవ్వండి. ఎవరు ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. దీవెని ఇవ్వండి. మా ప్రియులు భీమన్ గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేయాలా. ఇక్కడ ఆయన ప్రమోషన్ కూడా రావాలి. కృప చూపించి కార్యాలు చేయండి అయ్యా. కృపతీరు ఇవ్వండి. దయాకర్ గారు కూడా దర్శించి ఆయన ప్రమోషన్ ఇవ్వండి. యేసు నామములో ప్రమోషన్ రావాలి. అద్భుతులు కూడా. ఇంకా ఎంతమంది యవనస్తులు జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ జాబ్స్ ఇవ్వండి. దీవెని ఇవ్వండి. బలహీనలు బలపరచండి. ఎవరికైతే నాయన మరి బిజినెస్లో కృపనివ్వండి. ప్రాజెక్ట్స్ ఇవ్వండి. అప్పులను విడిపించండి. సమస్యను విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం, నెమ్మదిని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం, జయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీటింగ్ కలదు. రండి. చేయగలిగిన లోకాల సువార్త నింపుదాం. టీవీ పరిచయం కుంటుపడినివ్వద్దు. అడుగులు ముందుకు వేద్దాం. దైవదీవెన పొందాం. ఎవరైతే మన పరలోకనేస్తాం సండే ఆ చర్చి రెంట్ విషయంలో గుప్పిలిపుతారో వారి గృహాలు విజిట్ చేయడం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.